సామెతల్లో సెలవిచ్చిన రీతిగా మన సహవాసము త్రాగుబోతులతోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకూడదనియు, మరలా నిద్రమత్తులమై ఉండకూడదనియు, అలాగనే ఉపదేశము తండ్రి చేసే ఉపదేశమును, అలాగే తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తల్లిని నిర్లక్ష్య పెట్టకూడదనియు, బాధ పెట్టకూడదనియు దేవుని మాటలు సెలవిస్తున్నది. అలాగనే సత్యమును అమ్మివేయకూడదు. సత్యము ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకుని దాన్ని ఆ సత్య మార్గంలో నడుచుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలని సెలవిస్తూ, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, ఎందుకంటే నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. సంగమ, బైబిల్ మొత్తం సెలవిస్తున్నది నీతి నీతి నీతి, న్యాయము న్యాయము, యథార్థత. వారి పిల్లల పిల్లలు వారి పిల్లల పిల్లలు వారి సంతానము వర్ధిల్లును, ఆశీర్వదింపబడినని సెలవిస్తున్నది. కనుక మనం నీతిమంతులుగా ఉండుటకు ప్రయత్నిద్దాము, నీతిమంతులుగా ఉందాము. మనం నీతిమంతులుగా ఉండి మరి